అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఏమనగా, ఇప్పటికీ వైసీపీ నాయకుల యొక్క ఆగడాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా తగ్గలేదు. ప్రభుత్వం చేయిదారి 2 సంవత్సరాలు వస్తున్నా కూడా ఇంకా వాళ్ళ పాత నైజంతోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను భయాందోళన చేసే పనిలో వైసీపీ నాయకులు అనుకోండి, ఆయుక్తాయులు అనుకోండి, తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే ఏదంటారు కమాండ్ కంట్రోల్ సెంటర్గా చేసుకొని ఈ ఆకృత్యాలు ఇప్పటికీ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఒక ఉదాహరణ, నాటి ముఖ్యమంత్రి ఈరోజు ఇంట్రాగేషన్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ప్రజలు ఒకటే గమనించాలి, నేర సామ్రాజ్యంతో సంబంధం ఉన్న ఏ నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్నా ఆ నైజాన్ని వదిలే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి ముఠా నాయకుడు ఇప్పటికి కూడా వారి కింద ఉన్న వాళ్ళ నాయకులైతేనేం వాళ్ళ కార్యకర్తలైతేనేం పైన ప్రోత్సహించబడుతున్నారు, పైన ఆదరణ ఉంది కాబట్టి ఈరోజు ఇంకా ఈ యొక్క కార్యకలాపాలు పేటరేగిపోతున్నాయి. ముఖ్యంగా దస్తగిరి విషయానికి వస్తే, నేను కూడా ఆ ప్రాంతానికి చెందినవాడినే. కడపలో గత 15 సంవత్సరాలుగా వైసీపీ నాయకుల యొక్క అండదండలతో, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ కమలాపురం మాజీ శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి ముఖ్య అనుచరుడు. అలాంటి వ్యక్తి సుమారుగా కడపలో ఒక 100 సెటిల్మెంట్లు చేసింటాడు ఈ 10 సంవత్సరాల్లో. పేదల యొక్క భూములు సెటిల్మెంట్ చేయడం, ఎక్కడన్నా తగరాదులుంటే రవీంద్రనాథ్ రెడ్డికి తీసుకొని పోవడం, సెటిల్మెంట్ చేస్తూ వస్తే ఎవరన్నా మాట వినకపోతే వాళ్ళు బెదిరించడం, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే దస్తగిరిని మర్డర్ చేయదలిస్తే మర్డర్ అయిపోయిన తర్వాత కూడా ఇదే వైసీపీ నాయకులు అక్కడికి పోయి ముసలికన్నీరు గార్చడం జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా సాక్షి పేపర్లో మీరందరూ చూశారు, డ్రగ్స్ మత్తులో ఈ హత్య గావించబడింది అని చెప్తున్నారు. అంటే దీన్ని డైవర్ట్ చేసేదానికి యాక్చువల్గా మర్డర్ జరిగింది. ఎవరైతే వైసీపీకి సంబంధించిన 2 ముఠాలుగా ఉండి వాళ్ళే కక్షలు పెట్టుకొని భూ లావాదేవీల కాడ వ్యత్యాసాలు వచ్చి అక్కడ చంపుకుంటే డ్రగ్స్లో మత్తులో చేశారని చెప్పి వాళ్ళ సాక్షి పేపర్లోనే బహిర్గతం చేయడం జరిగింది. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, దస్తగిరి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన రవీంద్రనాథ్ రెడ్డి యొక్క బినామీనా కాదా అని మేము అడుగుతున్నాం. ఈరోజు దస్తగిరి ఇంట్లో పోలీసు వాళ్ళు చెకప్ చేస్తే 100 కోట్ల రూపాయలు ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లు జరగడం జరిగింది. ఆ డాక్యుమెంట్లలో రవీంద్రనాథ్ రెడ్డి గారి సతీమణి పేరు ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, అలాగే వాళ్ళ అబ్బాయి పేరు మీద ఉన్న డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇంతగా బహిర్గతం అవుతా వస్తూ ఉన్నా కూడా నిమ్మక నీరెత్తిన విధంగా ఈరోజు వైసీపీ వాళ్ళు దాన్ని తప్పుదారి పట్టే పరిస్థితిలో ఉన్నారు. ఈ ప్రభుత్వం కూడా ఒక్కొక్కటిగా ఎక్కడ ఇలాంటి తప్పు చేస్తున్నప్పుడు డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ వేమరపాటు లేకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తూ వచ్చింది. ఈ హత్య జరుగుతానంటే ఏదైతే కడప ఎస్పీ గారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి దీన్ని క్షుణ్ణంగా పరీక్షించేటప్పుడే అక్కడ ఎవరైతే వైసీకి సంబంధించిన డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి ఉన్నాడో ఆయన పేరు రావడంతో అప్పుడు ఆయన కేసు పెట్టడం జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, ఈ రోజుటికి కూడా ఎక్కడ వాళ్ళు ఉన్న కుట్రపూరిత కోణాలు అయితే ఎక్కడ తప్పడం లేదు. ముఖ్యంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వివేకానంద రెడ్డిని హత్య చేసింది ఎవరు ఆయన క్షుణ్ణంగా తెలిసినా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద నెపం జల్లి సాక్షి పేపర్లలో ఇంకా వాళ్ళకు అనుకూలమైన మీడియాల్లో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి వాళ్ళు ఒక ట్యాగ్ లైన్ ఇచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడైన మా నాయకుని మీద బురద చల్లడం జరుగుతూ వచ్చింది. అది
ఎలక్షన్లలో లాభం పొందేదానికి ఆ రోజు ఆ పని చేశారు. ఇప్పటికి కూడా ఇదే కోణంలో దస్తగిరిని కూడా చంపింది వైసీపీ వాళ్ళే. దీని వెనకాల ముఖ్య పాత్ర వైసీపీకి సంబంధించిన ముఖ్య నాయకులు, మాజీ శాసనసభ్యుడు అనుకోండి, మాజీ మేయర్ అనుకోండి, అంతా జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో జరిగిందని మేము ఆరోపిస్తున్నాం. అలాగే నేను ఒకటే చెప్తున్నా, ఈ హత్య జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లాలోనే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ చిన్న హత్య జరిగినా లేకపోతే చిన్న రచ్చ జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు దండయాత్ర పేరుతో వాళ్ళ ఇళ్ళకి పోయి పర్యటించే రోజులు చూసాం ఈ 2 సంవత్సరాలుగా. ఆయన సొంత జిల్లాలో జరిగినప్పుడు ఎందుకు పోలేదని మేము ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎక్కడికి పోతుంది ప్రజాస్వామ్యంలో? తప్పులు చేసేది మీరు, బురద జల్లేది ప్రతిపక్షం అనుకోండి, మీ పాలపక్షంలో ఈ రోజున మా మీద మీరు బురద జల్లుతూ వస్తున్నారు. దీని మీద సరైన సమాధానం చెప్పేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా అని అడుగుతున్నాం. మేము ఒకటే సవాలు విసురుతున్నాం. ఆ రోజు 5 సంవత్సరాలు మీరు పాలకపక్షంలో ఉండి రాష్ట్ర వ్యాప్తంగా దారుణంగా మారణకాండ చేస్తూ వస్తే, ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలు చేసిన ఉద్యమాల వల్లే ఈరోజు మీరు ఏదైతే 11 సీట్లకు అయిపోవడం, మేము రూలింగ్లోకి రావడం జరుగుతూ వచ్చింది. ఇప్పటికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను భయభ్రాంతులు చేసే పరిస్థితిలో వైసీపీ నాయకులు ఉన్నారని మేము ఆరోపిస్తున్నాం. ముఖ్యంగా ఈ కడప సంఘటన అయితే చాలా దురదృష్టకరం. ఎందుకంటే మీరే సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహిస్తారు, మీరే వాళ్ళని పట్టుకొని సెటిల్మెంట్లు చేస్తారు, మీరే వాళ్ళు చనిపోయిన తర్వాత మీరే చంపించి ఎదుటి పార్టీ మీద బురద జల్లే పరిస్థితి ఉంది తప్పక ఎక్కడ మీలో చిత్తశుద్ధి, నిజాయితీ లేదని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అలాగే ఈ సంఘటన విషయానికి వస్తే దస్తగిరి యొక్క పూర్వాపరాలు తీయండి. ఇప్పుడు ఎక్కడైతే ఒక ప్యాలెస్ కట్టి ఇవ్వడం జరిగింది రవీంద్రనాథ్ రెడ్డి గారికి, ఆ ప్యాలెస్ కూడా ఎక్కడుంది, ఎవరు నిధులతో కట్టించారు, ఏ సెటిల్మెంట్లో వచ్చిన డబ్బు కట్టించారో మీ దగ్గర సమాధానం చెప్పేదానికి ధైర్యం ఉందని మేము అడుగుతున్నాం. ఇదే దస్తగిరి పేరుతో అతను మర్డర్ అయిన తర్వాత సుమారుగా వందలాది కంప్లైంట్లు కడప పోలీస్ స్టేషన్లో వస్తూ ఉన్నాయి. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దీనికి కారకులైన బామర్దులైనా కానీ వాళ్ళ యొక్క ముఖ్య అనుచరులను ఎవరినైనా కూడా బొక్కలో నుంచి తీసుకొని వచ్చి లోపలేసేదానికి ప్రభుత్వం పనిచేస్తుందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. నేర సామ్రాజ్యాలు స్థాపించడం, దాన్ని ముందుకు తీసుకొని పోవడం కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ సంఘటన జరిగిన తర్వాత కడపలో ఒక భయం అనేది స్టార్ట్ అయింది వైసీపీ వాళ్ళల్లో. మనము తప్పులు చేస్తున్నాం, పోలీసులు ఉదాసీనంగా ఉండేవాళ్ళు గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో ఈ తప్పు జరిగిన నిమిషాల్లోనే మా స్థానిక పోలీసులు, ఎస్పీ స్పందించడంతోనే ఈ కేసు యొక్క పురోగతి చెందుతూ వచ్చింది. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ఏవైతే ఆధారు దస్తగిరి కుటుంబానికి సంబంధించి వాళ్ళ ఇంట్లో దొరికిన పేపర్లే బహిర్గతం చేస్తాం. తప్పకుండా ఎవరైతే ఈ కేసులో నిందితులు ఉంటారో వాళ్ళను ఊచలు లెక్క పెట్టే విధంగా ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేసుకుంటూ, అలాగే ఎవరి యొక్క భూములు లాక్కున్నారో వాళ్లకు ఆ భూములు అందే విధంగా ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నేను తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ వైసీపీ పార్టీ యొక్క ముఠాకోర్ రాజకీయానికి 2-3 ఉదాహరణలు చెప్తాను. అనంతబాబు మనందరికీ తెలుసు. ఎవరైతే ఆయన డ్రైవర్గా పనిచేసిన వ్యక్తినే చంపేసి డిక్కీలో వేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబు ఒక పెద్దల సభకు సభ్యుడు. అలాంటి అతను నిన్న రాజమండ్రిలో దొరకడం జరిగింది. మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం, ఎక్కడైనా మీలో నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి అనేది ఉంటే పెద్దల సభకు నువ్వు ఒక చిన్నవాడిని పంపించావు, అలాంటి వాడిని ఇప్పటికైనా రాజీనామా చేయించి ప్రజల్లోకి రేపు ఎలక్షన్లో నిలబెట్టి గెలిపించుకుంటే శక్తి నీకుందా అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క జిల్లాలో ఒక 10 గ్యాంగులు ఉన్నాయి. ఈరోజు ప్రకాశం జిల్లాలో మొదలు పెడితే శ్రీకాకుళం జిల్లా వరకు యథేచ్ఛగా మీరు ఆ రోజు చేసిన దాష్టికాలకు మిమ్మల్ని పక్కన కూర్చొని పరిస్థితి ప్రభుత్వం చేస్తూ ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన పనిచేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రౌడీయిజం, ముఠాకోర్తనాన్ని అణిచివేసే విధంగా ఈ యొక్క పోలీస్ శాఖ పనిచేస్తుందని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా
మేమందరం కడప జిల్లా వాసులమే. ఈ రోజుకి ఒకటే చెప్తున్నాం, కడప జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ పార్టీ భూస్థాపితం జరిగింది. మొన్న జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్లలో ఉమ్మడి జిల్లాలో 2 స్థానాలు పోటీ చేస్తే 2 స్థానాల్లో ఏదైతే ఓటమి పాలు చూసింది. ఇప్పటికి కూడా ప్రజలను హింసించే పని, భయభ్రాంతులు చేసే పని చాలించండి. ప్రజాక్షేత్రంలో ఎవరైతే అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉండి ప్రజల పక్షాన పనిచేస్తారో అలాంటి నాయకత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు. రేపు రాబోయే కాలంలో కూడా అదే కోరుకుంటారని తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ఇన్స్ట్రక్షన్స్తో రేపు రాబోయే కాలంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. మేము చెప్తున్నాం, ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నాం, మీరు ఇప్పుడైనా దగాకోరు జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మొద్దండి. ఆయన కోటరీలో ఉన్న ఆయన మేనమామ కానీ ఆయన కోటరీలో పనిచేస్తున్న కింద స్థాయి వాళ్ళ యొక్క ఆగడాలకు, వాళ్ళు చేస్తున్న పనులకు ఇంకా బలయ్యే పరిస్థితిలో ఈ ప్రజలు లేరని చెప్పి మేము తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్క ప్రాణానికి ఈ ప్రభుత్వం భరోసా ఇస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై చంద్రబాబు, జై తెలుగుదేశం.